హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు తెలుగు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మాతృభూమి లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర వైభవం లెసన్లో బిట్స్ పెట్టడం జరిగింది, అది కూడా వీడియో కూడా చూడండి. నెక్స్ట్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం పాఠాల వారీగా బిట్స్ పెట్టడం జరిగింది, అది కూడా ఒకసారి చూడండి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా మొత్తం లెసన్ వైజ్ బిట్స్ పెట్టడం జరిగింది, అది కూడా వీలైనప్పుడు చూడండి. నెక్స్ట్ 8th క్లాస్లో సెకండ్ లెసన్ అయిన మాతృభూమి లెసన్లో మొత్తం లెసన్లో బిట్స్ పెట్టడం జరిగింది. ఈ బిట్స్ని చూద్దాం. జాతీయ సైనికుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? ఏ జనవరి 26, బి జనవరి 15, సి ఆగస్టు 15, డి ఆగస్టు 29. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జనవరి 15. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 29 మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ పవన నిర్మల గారు చదివింది ఏ బిఏ, బి 10వ తరగతి, సి పండిట్, డి 7వ తరగతి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 10వ తరగతి అండి. నెక్స్ట్ సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరు? ఏ వీరనాన్న, బి చంద్రమ్మ, సి పద్మజ, డి రాజారావు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చంద్రమ్మ అండి. ఈ సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరంటే చంద్రమ్మ. క్రింది వానిలో పవన నిర్మల ప్రభావతి గారి రచన కానిది ఏంటి? ఏ అనాథ, బి నాగరికత, ఏ అనాథ, బి స్త్రీ, సి నాగరికత నవ్వుతోంది, డి స్మృతులు గేయాలు. రచన కానిది అంటే స్మృతులు గేయాలండి. స్మృతులు గేయాలు అనేది కొండపూడి లక్ష్మీనారాయణ గారు రచించారు. ఇది ఆంధ్ర వైభవం లెసన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నదెవరు? గొప్పేముంది? ఏ సుధీర్, బి రోసయ్య, సి వీర, డి రాజారావు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీర అండి. నెక్స్ట్ క్రింది రచనల్లో పవన నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం ఏది? ఏ ఉదయకిరణాలు, బి శాపగ్రస్తులు, సి రాలిన పూలు, డి అనాథ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనాథ అండి. కథా సంపుటం అనాథ. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు ఇవన్నీ కూడా పవన నిర్మల ప్రభావతి గారి రచనలే. కానీ కథా సంపుటం అని స్పెసిఫిక్గా అడిగినప్పుడు అనాథ అని గుర్తించాలి. అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతోంది, స్త్రీ అనేవి ఏ నాటకాలు, బి నాటికలు, సి నవలలు, డి కథా సంపుటాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కథా సంపుటాలండి. నెక్స్ట్ ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు అనేవి ఏ నాటకాలు, బి నాటికలు, సి నవలలు, డి కథా సంపుటాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నవలలు అండి. నవలలు. నెక్స్ట్ మాతృభూమి పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. ఏ ఎదలో ముళ్ళు, బి శాపగ్రస్తులు, సి శ్రీ కథా సంపుటం, డి కథానిలయం. కథానిలయం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మాతృభూమి పాఠం ఈ ప్రక్రియకు చెందింది. ఏ యాత్ర రచన, బి మాండలిక రచన, సి ఖండకావ్యం, డి కథానిక. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కథానిక. నెక్స్ట్ కథానిక లక్ష్యం ఏ విస్తార వర్ణన, బి అవాస్తవిక చిత్రణ, సి వైవిధ్యం, డి క్లుప్తత. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి క్లుప్తత అండి. నెక్స్ట్ సుధీర్ తండ్రి పేరు ఏమిటి? ఏ రోషయ్య, బి వీరారావు, సి రామ్మోహన్ రావు, డి రాజారావు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజారావు అండి. సుధీర్ తండ్రి పేరు రాజారావు, అదే వీర తండ్రి పేరు రోషయ్య. నెక్స్ట్ గొప్ప పుస్తకం అనే పదంలో గొప్ప అనేది ఏ కర్త, బి కర్మ, సి నామవాచకం, డి విశేషణం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకం విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం. సమాసాలు ఏ విధంగా ఇస్తున్నాడో గుర్తుపట్టండి. నామవాచకం విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం ఏ ద్విగు సమాసం, బి ద్వంద్వ సమాసం, సి తత్పురుష సమాసం, డి కర్మధారయ సమాసం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం ఎలా ఏర్పడుతుందంటే నామవాచకం విశేషణాల కలయికతో. ద్విగు సమాసం ఎలా ఏర్పడుతుందంటే
మొదటి పదం సంఖ్యావాచకంగాను తర్వాత నామవాచకంగాను ఉండే పదం ద్విగు సమాసం. ద్వంద్వ సమాసం అంటే సమ ప్రాధాన్యత గల పదాల కలయికతో ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. నామవాచకం విశేషాల కలయికతో ఏర్పడే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చినుకులు ముత్యాలను రాలుతున్నాయి. ఈ వాక్యంలో ఉపమావాచకం ఏమిటి? ఏ చినుకులు, బి లా, సి రాలుతున్నాయి, డి ముత్యాలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లా అండి. చినుకులు అనేది ఉపమేయము, ముత్యాలు అనేది ఉపమానము, లా అనేది ఉపమావాచకము, రాలుతున్నాయి అనేది సమాన ధర్మం. చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎంతమంది? ఏ 3, బి 4, సి 5, డి 6. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి 5. చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎంతమంది అంటే 5. అలాగే డూడు బసవన్న 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో డూడు బసవన్న లెసన్లో బసవయ్యకు ఎంతమంది సంతానం అని అడిగినప్పుడు 5 సంతానంగా గుర్తించాలి. అక్కడ కూడా బసవయ్య సంతానం ఎంతమంది అంటే 5. ఇక్కడ మాతృభూమి లెసన్లో 8th క్లాస్ మాతృభూమి లెసన్లో చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎంతమంది అంటే 5 మందిగా గుర్తించాలి. నెక్స్ట్, వీర ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఏ సైనిక, బి పోలీస్, సి లాయర్, డి వ్యాపారవేత్త. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సైనిక ఉద్యోగం. నెక్స్ట్, ఏమిటమ్మ అనే పదంలో సంధి? ఏ అత్వ సంధి, బి ఇత్వ సంధి, సి ఉత్వ సంధి, డి ఎడాగం సంధి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇత్వ సంధి. వీడ్కోలు అనే పదానికి అర్థం ఆరంభం, బి రెచ్చగొట్టడం, సి ఆహ్వానించడం, డి తుది సమావేశం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి తుది సమావేశం. నెక్స్ట్, వీర అదే వీరరావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అన్నది ఎవరు? ఏ రాజారావు, బి సుధీర్, సి చంద్రమ్మ, డి పద్మజ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పద్మజ గారండి. నెక్స్ట్, దేశం కోసం చావడం కంటే గొప్పేముంది? అలాంటి మంచి చావుని కోరుకోవాలి తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా. ఈ మాటలు ఎవరివి? ఏ రోసయ్య, బి వీర, సి రాజారావు, డి సుధీర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీర. ఇది మొన్న 2025 డిఎస్సిలో ఈ బిట్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్లో 18 పేజీ నెంబర్లో సెకండ్ పారాగ్రాఫ్లో అసలు ఒక్క పదం కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ బిట్ అనమాట. డైరెక్ట్ ఇచ్చేసాడు ఇది. కానీ చాలామంది సుదీర్ఘంగా గుర్తించారు, దప్ప పెట్టొచ్చారు. వీర అనమాట. ఇది లైన్ అసలు మారకుండా ఇచ్చాడు కాబట్టి ఇలాంటి డైరెక్ట్ బిట్లని పోగొట్టుకోకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి మనం. నెక్స్ట్, వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య పదబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది ఏ నవల, బి నాటకం, సి కథానిక, డి గల్పిక. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కథానిక. నెక్స్ట్, దేశం అంటే మట్టి కాదనచు దేశమటన్న మనుషులన్న సందేశమునిచ్చిపోయిన మనీషి అన్నదెవరు? ఏ గురజాడ, బి కందుకూరి, సి ఎస్టి జ్ఞానానంద కవి, డి గిడుగు రామూర్తి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎస్టి జ్ఞానానంద కవి. నెక్స్ట్, ప్రాణిలోకంబు సంసార పతితి ఎగుట పద్య రచయిత. ప్రాణిలోకంబు సంసార పతితి ఎగుట వసుధపై గిట్టి పుట్టనివాడు గలడే, వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమది కోన్నతి వహించి వన్నెకెక్కు అని పద్యమిగి. ప్రాణులనే సంసార బంధనాల్లో చిక్కుకొని ఉంటాయి. భూమి మీద పుట్టి చనిపోని వాడుండడు. ఎవని వలన వంశం మిక్కిలి గొప్పదనములు పొంది ప్రసిద్ధికెక్కునో వారి జన్మ సార్థకమవుతుంది అని దీని అర్థం. ఈ పద్యాన్ని రచించింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి, పోతూరు వీరబ్రహ్మం, మారద వెంకయ్య, రాయప్రోలు సుబ్బారావు అని అడిగినప్పుడు ఈ ఏనుగు లక్ష్మణ కవిగా గుర్తించండి. నెక్స్ట్, సూక్తి అండి ఇది. నెక్స్ట్ది, తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అన్నది ఎవరు? ఏ విశ్వనాథ సత్యనారాయణ, బి రామకృష్ణ పరమహంస, సి రాయప్రోలు సుబ్బారావు, డి అయ్యప్ప దీక్షితులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ క్వశ్చన్, అమృత నిష్యంది పల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోహ రాగమునకు తేనె తేటల నవకంపు సొనలకును సాటియగును మా తెలుగు భాషామ తల్లి అనే పద్య రచయిత ఎవరు? ఏ నాలం కృష్ణారావు, బి రాయప్రోలు సుబ్బారావు, సి శ్రీనాథుడు,
డి సురవరం ప్రతాప్ రెడ్డి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి. ఇది గుర్తుంచుకోవడంలో చిన్న టిప్ ఉందండి. సురులు అంటే ఎవరు? దేవతలు అని అర్థం కదా. సురులు, సురవరంలో ఎవరున్నారు? సురులు ఉన్నారు. సురులు ఏం తాగుతారు? అమృతాన్ని తాగుతారు. కాబట్టి ఫస్ట్ పదం అమృతంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమృత నిష్యంతి పల్లకి హ్లాదమునకు అనే పద్యాన్ని ఎవరు రచించారంటే సురవరం ప్రతాపరెడ్డి అని గుర్తించండి. నెక్స్ట్, తేట తేనె యూట మా తెలుగు మాట, తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అన్నది ఎవరు? ఏ నాలం కృష్ణారావు, బి రాయప్రోలు సుబ్బారావు, సి శ్రీనాథుడు, డి సురవరం ప్రతాపరెడ్డి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ నాలం కృష్ణారావు. ఇది పద్యం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, అందముల చిందు తీరు తీయములు గలిగి ముద్దు గులికెడు నుడికారములు గలిగి లలిత జాతీయములు గలిగి అలరుచుండు తేట తేనెయు యూట మా తెలుగు మాట, తేట వెన్నెల వెలుగులు మా తెలుగు నుడులు అనే పద్యాన్ని రచించింది నాలం కృష్ణారావు గారండి. నెక్స్ట్, 3 నెలల బిడ్డతో స్వాతంత్ర పోరాటం సల్పింది ఎవరు అన్నప్పుడు ఏ రుద్రమదేవి, బి ఝాన్సీ లక్ష్మీబాయి, సి దుర్గా బాభి, డి కమలాదేవి చట్టోపాధ్యాయ అని ఇచ్చినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిగా గుర్తించండి. ఇది మనకి 27వ పేజీలో అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ఉంది కదా, దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంది చూడండి. నెక్స్ట్, ఉపమేయము అనగా ఏ పోలిక తెచ్చుకున్నది, బి అనుసంధానకర్త, సి పోల్చబడేది, డి సమాన ధర్మంగా ఉండేది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పోల్చబడేది. మొత్తం టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదివి బిట్ ప్రిపేర్ చేశాను. ఎక్కడ బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా బిట్ మిస్ అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, సంస్కరణ సభ. దీనిలో కథానిక ప్రక్రియ గురించి ఇచ్చాడండి. ఈ ప్రక్రియను ఇంపార్టెంట్గా చదవండి. కథానిక ఈనాడు పర్యాపదాలుగా వాడబడుతున్నాయి. కథానిక అనేది వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇదే అడుగుతాడు, ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది నవల, కథానిక, నాటకం, గల్పిక. 4 ఆప్షన్లు ఇస్తాడు. క్లుప్తత దీని లక్ష్యం. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. ఇలా కూడా అడగవచ్చు బిట్టు. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ ఈ ప్రక్రియలో ముఖ్య భాగాలు. అది మళ్ళీ నాటకం, నవల, గల్పిక, కథానిక 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం ఇది ఎక్కడ వచ్చింది బిట్ అని వెతుక్కుంటాం అనమాట. కథానిక పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ అనేవి కథా ప్రక్రియలో ముఖ్య భాగాలు. ఇట్లాంటి బిట్సే ఇస్తున్నాడు, కాస్త కాన్సన్ట్రేషన్గా చదవండి. నెక్స్ట్, ఇది మట్టి కాదనచ్చు, ఎస్టీ జ్ఞానానంద కవి. నెక్స్ట్, ఈయన బిపిన్ రావత్ గారి గురించి ఇచ్చారు, అది కూడా ఒకసారి చదవండి. నెక్స్ట్, గీత గీసిన భాషాంశాలకు వస్తే, గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అన్నప్పుడు ఇక్కడ మనకి బిపిన్ రావత్ గారికి ప్రశ్నలు రాయమని ఇచ్చాడు. బిపిన్ రావత్ ఎవరు అనేసి, ఏ రాష్ట్రంలో జన్మించారు, రావత్కి ఇప్పుడు వయసు ఎంత ఉండవచ్చు, రావత్కి వచ్చిన బిరుదులు ఏమిటి, పథకాలు ఏమిటి అనేసి క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అట్లనే ఇక్కడ భాషాంశాలకు వచ్చేసరికి సొంత వాక్యాలు ఇచ్చాడు మనకి. సొంత వాక్యాలు మనకు అవసరం లేదు కాబట్టి అర్థాలు చూద్దాం. అమరులు అయ్యారు అంటే మరణించారు అని అర్థం. వాత్సల్యం అంటే ప్రేమ అని అర్థం. వేడుకోలు అంటే విడిచిపెట్టుట అని అర్థం. గిర్రున అంటే వేగంగా అని అర్థం. నెక్స్ట్, తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లి అనేదానికి నానా అర్థాలు ఏంటంటే అమ్మ, ఆది దేవత. నెక్స్ట్, ఆశ అనగా నానార్థం, కోరిక, నమ్మకం. నెక్స్ట్, సమయము అన్నప్పుడు కాలము, సంకేతము అనేది నానార్థం. పేరు అంటే నామము, ప్రసిద్ధి. నెక్స్ట్, జీతము పర్యాయపదాలను గుర్తించండి అన్నాడు. జీతము అంటే వేతనం, కూలి. నెక్స్ట్, దేశము అంటే సీమ, రాజ్యం, నాడు. లాస్ట్ టైము ఇది రిపీట్ పెట్టండి. దేశము అన్నప్పుడు
పర్యాయ పదాలను అడిగాడు ఇంతకుముందు. దేశం అన్నప్పుడు సీమ, రాజ్యం, నాడు. నెక్స్ట్ యుద్ధం అన్నప్పుడు రణం, పోరు. కుమారులు అంటే పుత్రులు, కొడుకులు, సుతులు. పుత్రులు, కొడుకులు, సుతులు. నెక్స్ట్ ప్రకృతి పదాలు రాయండి. నిదుర అన్నప్పుడు నిద్ర ప్రకృతి పదం. పత్తనం అంటే పెత్తనానికి పత్తనం అనేది వికృతి పదం. అమ్మకి ప్రకృతి పదం అంబ. కుమారుడికి ప్రకృతి పదం కుమారుడు. నెక్స్ట్ క్రింది పదాలలో రెండు పదాలు ఉన్నాయి. ఒక పదానికి అర్థం ఇవ్వబడింది. పాఠం చదివి ఇచ్చిన అర్థం ఆధారంగా రెండవ పదాన్ని గుర్తించి రెండు పదాలు కలిపి రాయండి. కొన అంటే వ్యవసాయం. ఉప అంటే ఉంచుట అని అర్థం. ఉపన్యాసం అంటే న్యాసం అనగా ఉంచుట అని అర్థం. న్యాసం అనగా ఉంచుట అని అర్థం. ఉపన్యాసం. నెక్స్ట్ కొన అంటే వ్యవసాయం. సాగు అంటే కూడా వ్యవసాయమే కాబట్టి కొనసాగు. నెక్స్ట్ మణి అంటే వెన్నులో ఉంటుంది. మణిపూస. నెక్స్ట్ తల్లి అంటే నాన్నలు, తల్లిదండ్రులు. నెక్స్ట్ వెన్నులో ఉండేది పూస కాబట్టి మణిపూస. నెక్స్ట్ వ్యాపారం, తెలిసినవాడు వేత్త, వ్యాపారవేత్త. నెక్స్ట్ తొలగి, వెళుతుంది అంటే పోతుంది, తొలగిపోతుంది. నెక్స్ట్ సమాజ అంటే నెక్స్ట్ పెరుగుదల, వృద్ధి చెందుట, అభివృద్ధి, సమాజాభివృద్ధి. ఇంకా గుర్తించండి. నెక్స్ట్ వ్యాకరణ అంశాలకు వచ్చేసరికి గీత గీసిన సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి. గ్రామము ప్లస్ అది, గ్రామమది ఉత్వసంధి. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజాభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. మనము ప్లస్ ఎవరు, మనమెవ్వరు ఉత్వసంధి. క్షమించండి ప్లస్ అని, క్షమించండని ఉత్వసంధి. నెక్స్ట్ ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఏమిటమ్మ ఉత్వసంధి. నెక్స్ట్ గొప్పదైన పుస్తకం, ఎర్రనైన కలువ, తెల్లదైన పావురం. ఈ ఉదాహరణలో ఎర్ర, గొప్ప, తెల్ల అనేవి విశేషణాలు అంటే గుణాన్ని తెలియజేస్తాయి అన్నమాట. పుస్తకం, కలువ, పావురం అనేవి నామవాచకాలు. ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. మనం ఇంతకుముందు వీటిని చూసినాం. నేను బిట్ తయారు చేసిన దాంట్లో నామవాచక విశేషణ కలయికతో ఏర్పడే సమాసం ఏమిటి అని అడిగాను. నెక్స్ట్ విద్య మనకు ఉన్నత వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం అన్నప్పుడు ఉన్నతమైన వ్యక్తిత్వం. నామవాచక విశేషం. ఉన్నతమైన అన్నప్పుడు అది విశేషణంగా గుర్తించవచ్చు. వ్యక్తిత్వం అనేది నామవాచకం. చిరునవ్వు, చిరుదైన నవ్వు అనేది నామవాచకం, చిరు అనేది విశేషణం. కర్మధారయ సమాసంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు అనేది నామవాచకం, ఆదర్శం అనేది విశేషణం కాబట్టి కర్మధారయ సమాసం. దానగుణాలు, దానమైన గుణాలు. గుణం అనేది నామవాచకం, దానము అనేది విశేషణం. నెక్స్ట్ ఉపమాలంకారం. జ్ఞానదీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు కాబట్టి జ్ఞానం ఉపమేయం అవుతుంది. పోలికకు తెచ్చుకున్న దీపం ఉపమానం అవుతుంది. ఇలాగే చినుకులు ముత్యాల రాలుతున్నాయి, నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయిలో కూడా ఉపమేయం, ఉపమానం గుర్తించాలి. సమాన ధర్మం ఉపమావాచకం. నెక్స్ట్ ప్రాణిలోకంపు సంసార పతిత ఎగుట, వసులపై గిట్టి పుట్టని వాడు గలడే, వాని జన్మంబు సఫలమివ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు అన్నది ఏనుగు లక్ష్మణ కవి. తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకున్నది రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ జాతీయ సైనిక దినోత్సవం జనవరి 15గా గుర్తించాలి. మీకు నచ్చిన అంశం ఏంటి, మీరు గ్రహించిన విలువ ఏంటి అనేది ఇవన్నీ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ఈ పద్యంలో అన్ని తలకట్లే ఉన్నాయి గమనించండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది వృత్యానుప్రాస అలంకారము ఇట్లాంటి వాటికి ఇస్తాడు, ఒకసారి చూడండి. అమృత నిష్యంది పల్లకి ఆహ్లాదము సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చారు ఇది.
నెక్స్ట్ అందముల చెందు తీరు తీయము గలికి ముద్దు గులికెడు నుడి కారము గలికి లలిత జాతీయము గలికి అలరుచుండు తేట తేనె యూట మా తెనుగు మాట తేట వెన్నెల వెలుగులు తెనుగు నుడులు అన్నది నాలం కృష్ణారావు గారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం. 3 నెలల బిడ్డను కట్టుకుని స్వతంత్రం పోరాట సలిపిన ఝాన్సీ లక్ష్మీబాయి మనకు విప్లవ స్ఫూర్తి. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.